బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే భారీగా అక్కడ చలని ఓట్లు దొరికినట్టు తెలుస్తోంది. పోలినటువంటి ఓట్ల నుంచి దాదాపుగా ఒక 10% వరకు కూడా ఇన్వాలిడ్ ఓట్స్ అన్నట్టుగా నిర్ధారించారు అధికారులు తెలుస్తోంది. ఒక్కో పోలింగ్ సెంటర్లో మినిమం 90 నుంచి 100 ఓట్లు కూడా చెల్లనివిగా గుర్తించారు. అయితే ఆ చెల్లని ఓట్లను భారీగా నమోదు కావడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడే టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్కడ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కట్టలుగా రూపొందించారు. విడివిడిగా వాటిని వివరించి ఒక్కో దాంట్లో 25 పోల్ ఓట్స్ని సంబంధించి కట్టలు విభజించారు. సో ఎన్నికల ఓటింగ్ సంబంధించి ఏ రకంగా అయితే రసవత్తరంగా సాగిందో పోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలకు కూడా అదే స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. చెల్లని ఓట్లు ఎవరిపై ప్రభావం చూపిస్తానో ఆందోళన వ్యక్తమవుతోంది. చూడొచ్చు చాటివి స్క్రీన్ పైన ఆ ఓట్లకు బ్యాలెట్ పత్రాలన్నీ కూడా ఆ డబ్బాలో నుంచి నింపి ఉన్నాయి. ఆ డబ్బాల నుంచి ఆ ఓట్లని బ్యాలెట్ పేపర్లను తీసి 25 బ్యాలెట్స్ని ఒక పేపర్గా ఒక కట్టగా విభజిస్తూ ఉన్నారు. సో మొదటి ప్రాధాన్యత ఓట్లు రావడానికి సుమారుగా అర్ధరాత్రి లేదా రేపు ఉదయమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే కనుక టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే కొంత సాయంత్రానికల్లా ఒక అంశం కొలికి వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరుగుతోంది? సో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అనగానే చాలా డెఫినెట్గా ఆ స్థాయిలో పోలింగ్ జరిగింది. గతంలో కంటే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. పార్టీల వారికి కూడా చాలా మంది అదే ఎఫర్ట్స్ పెట్టారు. కానీ చెల్లని ఓట్లు అధికంగా వచ్చాయి. యావరేజ్గా ఒక్కో పోలింగ్ సెంటర్కి 100 ఓట్లు చెల్లలేదనంటే ఎలా చూడాలి? ఎస్ మనోజ్, ఎన్నికల సంఘం కాస్త అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. లేదంటే అభ్యర్థులైనా ఓటు వేయమని ప్రాధాన్యపడడం ఎంత ముఖ్యమో ఆ ఓటు ఎలా వేయాలి అనే దాని మీద కొద్దిగా క్లాసెస్ తీసుకొని చైతన్యం పరచాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా పట్టభద్రుల నియోజకవర్గము అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గం, సహజంగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో టిక్ మార్క్ పెట్టడము, సంతకాలు చేయడం లాంటివి కూడా చేయడం జరిగింది. దీంతో చాలా ఆసక్తికరమైనటువంటి విషయం పైన చర్చ జరుగుతుంది. దీన్ని ఇంత అధ్వానంగా ఓటు వేస్తారా, ఇన్ని ఓట్లు చెల్లకుండా పోతే ఇది అభ్యర్థి యొక్క భవితవ్యాన్ని తారుమారు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పట్టభద్రుల నియోజకవర్గమే కాదు, అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గంలో సైతం చెల్లని ఓట్లు అధికంగా ఉన్నాయి. గెలుపోటములను ప్రభావపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 3,55,000కి 70.40% అయింది. అంటే 2,55,000 ఓట్లు పోలయ్యాయి. దానిలో వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్ కు సంబంధించి సెపరేట్ చేస్తున్నారు. చెల్లిన ఓట్లకు సంబంధించినవి, చెల్లనివి రెండు వేర్వేరుగా బండిల్స్ కడుతున్నారు. మరికొద్ది సేపట్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ కట్టలు కట్టేటువంటి ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపు 10 గంటల లోపలనే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనోజ్, దీనిలో ఒకటి చెప్తున్నారు, ఒక రకంగా ఎన్నికల సంఘానికి మేమన్నా దరఖాస్తు చేసి కోరితే అంటే 01 అనేటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి క్రమంలో 01 పెట్టడము, లేదా 1 పక్కన టిక్ పెట్టడము, ఇట్లాంటివి ఉన్నాయి. మరికొన్ని ఇండికేషన్స్ ఇవ్వాల్సిన సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కి సంబంధించి కూడా ఇలా చేసినటువంటి నేపథ్యంలో ఒక దరఖాస్తు ఇచ్చి వినతి పత్రం ఇచ్చి వీటిని పరిగణలోకి తీసుకోవాలని కోరేటువంటి అవకాశాలున్నాయి. అయితే కొంతమంది భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 56 మంది పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నటువంటి నేపథ్యం, ఉపాధ్యాయులకు సంబంధించి 15 మంది బరిలో ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఫలితాలకి సంబంధించినటువంటి అంచనా ట్రయాంగిల్ కాంపిటీషన్ కనబడుతుంది. త్రిముఖ పోటీలో గెలిచేదెవరు, ఓడేదెవరు అనేటువంటి చర్చ చాలా బలంగా కొనసాగుతుంది. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం దాదాపు ఖాయమైందని చెప్పొచ్చు. మనోజ్, రైట్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎలా కొనసాగుతోంది? దీని రిజల్ట్ అంటే మొదటి ప్రాధాన్యత రిజల్ట్ వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు? గ్రాడ్యుయేట్స్ ఓట్లకు సంబంధించిన 21 టేబుల్ ఉన్నాయి. ప్రతిదీ కూడా 25 ఓట్లకి బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఒక కట్ట చొప్పున, అంటే ఒక టేబుల్ కి 1000 ఓట్లు చొప్పు 1000 బ్యాలెట్ల లాగా వేస్తారు. దీనిలో భాగంగా ఈ కట్టలు కట్టేటువంటిది అంటే ముందుగా వ్యాలిడ్, ఇన్వాలిడ్, చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు అనే దాని మీద సెపరేటిజం జరుగుతుంది. దీనిలో భాగంగా అత్యధిక ఓట్లు, ఓటింగ్ పర్సెంటేజ్ సైతం నమోదు కావడంతో దాదాపు రాత్రి 10 గంటల వరకు ఈ ప్రక్రియనే కొనసాగుతుంది. ఏది కట్టలు కట్టేటువంటి ప్రక్రియ 21 టేబుల్ కి వేయడము, సెపరేట్ చేయడము,
సెగ్రిగేట్ చేసి కౌంటింగ్ కి సిద్ధం అని చెప్పి చెప్పడానికి సమయమే పడుతుంది తప్ప ఇంకా ఓట్ల లెక్కింపు వరకు రాదు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేటువంటి సిబ్బంది 3 షిఫ్టుల్లో పాల్గొంటున్నారు, 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైనటువంటి మొదటి షిఫ్ట్ 2 గంటలకు వెళ్లారు, 2 గంటలకు మరొక షిఫ్ట్ వచ్చింది. వీరు రాత్రి 10 గంటల వరకు పనిచేస్తారు. ఆ రాత్రి 10 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ లో రేపు రాత్రి వరకు గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అంటే రేపు మధ్యాహ్నం కల్లా ఒక అంశం కొలికి రావచ్చా? మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఒకటి కొలికి రావచ్చు అంటారా? ఖచ్చితంగా ఒక ట్రెండ్స్ తెలుస్తున్నది. దానిలో భాగంగా మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఎవరికి ఏ అభ్యర్థికి సగం కంటే ఒకటి ఎక్కువ రాలేదు, అప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి వెళ్తారు. దానిలో భాగంగా ఖచ్చితంగా సమయం పడుతుంది అని చెప్పేసి ఇటు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు సైతం ఒక అంచనాకైతే వచ్చి రేపు రాత్రి వరకు ఫలితం వస్తుందిలే అని చెప్పేసి ఒక ధీమాతోనైతే ఉన్నారమ్మా. రైట్ చంద్రశేఖర్, సో మొత్తం ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో ఇప్పుడు పోలింగ్ పూర్తయింది. పోలింగ్ తర్వాత ఈరోజు ఓట్ల లెక్కింపు కూడా ఒక దశకు ప్రారంభమైంది. సో 25 బ్యాలెట్స్ని ఒక కట్ట చొప్పున ఇప్పుడే విభజిస్తూ ఉన్నారు. సో 21 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కో టేబుల్లో 1000 ఓట్ల వారీగా లెక్కింపు కొనసాగుతుంది. రేపు ఇవాళ రాత్రి వరకు కూడా ఇదే బ్యాలెట్ సంబంధించి ఆ పేపర్స్ విభజన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక పట్టభద్రులకు సంబంధించి ఈ రకంగా ఉంటే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అదే నియోజకవర్గాల్లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, తర్వాత మెదక్, నిజామాబాద్ సంబంధించి దాంట్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య కొంత ముందంజలో ఉన్నారని ధీమాగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ ఎటువంటి ప్రక్రియ కొనసాగుతోంది? తెలంగాణ రాష్ట్ర శాసనమండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి బండిల్కి సంబంధించి ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్ వేశారు. ప్రతి దానిలో కూడా 25 ఓట్లకి ఒక కట్ట వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అత్యధికంగా వేయడం జరిగింది. ప్రతి దానికి 21 టేబుల్ ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికీ అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే చెల్లని ఓట్లు అధికంగా ఉన్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 25,000 ఓట్లు ఉన్నాయి. 25,000 ఓట్లలో ఈ రాత్రి వరకు ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఉపాధ్యాయుల ఎన్నికల్లో సైతం ఓటింగ్ ప్రక్రియలో చెల్లని ఓట్లు అధికంగా ఉంటున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత టిక్ మార్క్ పెట్టడము, సంతకం పెట్టడము, ఇలా ఆల్ఫాబెటికల్లో తప్పులు చేయడంతో చెల్లని ఓట్లు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య, పీఆర్టీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య కొద్దిగా లీడింగ్లో వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా టేబుల్ మీదకి కట్టలు కడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ క్రమంలో ఇక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దాదాపుగా అత్యధికంగా చెల్లకుండా పోతున్నటువంటి అంటే 10% పైగా చెల్లకుండా ఉన్నటువంటి ఓట్లే అధికంగా ఉన్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులందరూ. ప్రధానంగా ట్రయాంగిల్ కాంపిటీషన్ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అలాగే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంది. దీనిలో భాగంగా 2,55,000 పైచిలకు ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ ప్రక్రియలో సగం కంటే ఒకటి ఎవరికి ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీనిలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు, అలాగే 2 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్ళీ 10 గంటల నుంచి 6 గంటల వరకు 3 షిఫ్ట్ వారీగా కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. దీనిలో రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి, ఇతర అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, ఇలా పలువురు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వాళ్ళు కట్టలు కడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ మాత్రము ఈరోజు సాయంత్రం 6 గంటలు 7 గంటల ప్రాంతంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఎవరు విజయం సాధిస్తారు, ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. అందరి దృష్టి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పైన ఉంది. ఎందుకంటే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కేవలం 28,000 ఓటర్స్ ఉన్నారు. 28,000 ఓటర్లలో 24,000 ఓట్లు అంటే దాదాపు 91% పైన నమోదైంది. దీనిలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది ఎవరు విజేతగా నిలుస్తారు అనే దానిలో. ట్రెండ్స్ను బట్టి అయితే
వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. అయితే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అత్యధికంగా 56 మంది అభ్యర్థులు బరిలో దిగడము, దీనిలో ప్రచారాలు హోరెత్తిపోవడము, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తమ యొక్క సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడము, 3 బహిరంగ సభలను ఏర్పాటు చేయడం అనేది చెప్పుకోదగ్గ విశేషము. అలాగే భారతీయ జనతా పార్టీ కోసము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అలాగే ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రధానమైనటువంటి కార్యకర్తలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. మరొక వైపు బీసీ నినాదము, బీఆర్ఎస్ సపోర్ట్తోని ప్రసన్న హరికృష్ణ రంగంలోకి దిగి అంతే ధీటుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవన్నీ ట్రెండ్స్ని గమనిస్తే ఒక ట్రయాంగిల్ కాంపిటీషన్ అనేది ఉన్నటువంటి పరిస్థితి. గెలుపు ఓటములను డిసైడ్ చేసే విధంగా చెల్లని ఓట్లు కూడా ఈసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే గతంలో వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించి 23,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక్కడ కరీంనగర్లో సైతం 2019లో 11,000 పైన ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ దఫా 2,55,000 అంటే అప్రాక్సిమేట్లీ 25,000 ఓట్లు చెల్లకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధాన అభ్యర్థులందరూ సైతం. ఇప్పటికే వారు కౌంటింగ్ సరళిని, బండిల్స్ కట్టేటువంటి విధానాన్ని పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుంది. పట్టభద్రులకు సంబంధించిన రిజల్ట్ రావాలంటే దాదాపు 2 రోజులు సమయం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఈ అర్ధరాత్రి వరకు మనం ఫలితం వచ్చేలా ఉంది అని చెప్పి గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు హైదరాబాద్ స్టూడియో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు